నేత్రపర్వక కామాక్షితాయి తెప్పోత్సవం బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి ఆలయ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం రాత్రి పెన్నా నదిలో స్వామి అమ్మవార్ల తెప్పోత్సవం కన్నుల పండుగగా సాగింది. తొలుత హారతి కార్యక్రమాలు నిర్వహించి పరిమళ పుష్పాలు, విద్యుత్ దీపాలంకరణతో అందంగా ముస్తాబు చేసిన తెప్పలో స్వామి అమ్మవార్లను కొలువు తీర్చారు. తెప్పోత్సవంలో విహరించిన స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకుని తరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. తెప్పోత్సవాన్ని తిలకించేందుకు పెన్నా నది తీరాన ఎన్నడూ లేని విధంగా భక్తులు భారీగా తరలి రావడంతో జొన్నవాడ క్షేత్రం జనసంద్రంగా మారింది. దీంతో ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా హైదరాబాద్ కు చెందిన ఆరం శ్రీధర్ రెడ్డి, మౌనిజమ్మ, నెల్లూరుకు చెందిన పచ్చిపాల వెంకరెడ్డి, ప్రమీలమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ కార్యక్రమాలను ఉత్సవ కమిటీ చైర్మన్ శ్రీ తిరుమూరు అశోక్ రెడ్డి, దేవస్థాన సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ ఆర్వభూమి వెంకట శ్రీనివాసులరెడ్డి మరియు కమిటీ సభ్యులు శ్రీ కనపర్తి నాగేంద్ర, శ్రీ నక్కల శివకృష్ణ, శ్రీ తిరువైపాటి నందకుమార్, శ్రీ ముంగర సుధాకర్, శ్రీ శ్రీశైలం శశిశేఖర్ శర్మ, శ్రీమతి పాలూరు చాముండేశ్వరి, శ్రీమతి కొల్లపూడి శారద, శ్రీమతి పెన్నతూరు సుమలత, గండ్రకోటి రమాదేవి, శ్రీమతి జొన్నలగడ్డ వరలక్ష్మి, శ్రీమతి ఇమ్మడిశెట్టి సౌజన్యలక్ష్మి, ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా త్రాగునీరు, మజ్జిగ, చలివేంద్రం, ఉచిత ప్రసాద వితరణ, పందిర్లు, అన్నప్రసాదం, దర్శన క్యూలైన్ తదితర ఏర్పాట్లు పర్యవేక్షించారు. మళ్ళీ రాత్రికి ఆడలేము అవును మధ్య నుంచి అడగొచ్చు మళ్ళీ వచ్చేసి అందుకని వాళ్ళని నైట్ వాడుకొని